నమస్కారం గురుగారు. గురుగారు స్నాన విధి ఎలా ఉండాలి ఈ రోజుల్లో? ఎలా ఆచరించాలి? దాని గురించి కొంచెం వివరిస్తారా? భగవన్నామ స్మరణ లేకుండా చేసే స్నానము స్నానం కాదు. అందువలనే మనం స్నానం చేయబోయే ముందు నదీ తీరాలలో అక్కడ ఆచమనం చేసి స్నానాంగ తర్పణములని ఉంటాయి. అటువంటి తర్పణాలు చేసి స్నానం చేస్తారు. తరువాత స్నానం చేసిన తర్వాత కూడా కొన్ని తర్పణాలు అట్లాంటివి వదలటం ఉంటాయి. స్నానాంగ తర్పణములు అంటారు వాటిని. స్నానం చేసే ముందు ఆచమనములు. అయితే ఇప్పుడు నదీ తీరములు ఇటువంటివి ప్రతిరోజు చేయలేము. ఇంట్లో చేసే స్నానాలప్పుడు కూడా మనకు అంతఃశౌచము, బాహ్య శౌచము. ఒట్టి బాహ్య శౌచం కోసమే కాదు మనం స్నానం చేసేది, అంతరంగం కూడా శుచిగా ఉండవాలి. కాబట్టి భగవన్నామాన్ని స్మరిస్తూ స్నానం చేసేది. పూర్వం రోజులలో ఒక తామ్ర పాత్రలో నీళ్లు నింపుకునేవాళ్ళు. అంటే ఒక పెద్ద గుండిగలు అట్లాంటి పెద్ద గిన్నెలో నీళ్లు నింపి పెట్టి నదులను దాంట్లోకి గంగా, గోదావరి, యమునే, చైవ అని ఆ నదీ జలాలను ఆవాహన చేసి దాన్ని గంగా జలంగా భావించి ఆ నీళ్లతో స్నానం చేసేవాళ్ళు. అంటే స్నానం చేయబోయే ముందు నీళ్లు నింపుకొని నదులను ఆవాహనం చేసి పుణ్యనదులు ఆ పుణ్యనదీ జలముతో స్నానం చేసినట్లుగా భావన చేయాలి. అది పద్ధతి. అందువలనే ఆ గిన్నెలో నింపిన నీళ్లను స్నానం కోసం గంగా జలం అనేవాళ్ళు. ఆ గంగా జలం అనే పదమే రాను 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 గంగాళంగా మారిపోయింది. ఇప్పుడు మనం గంగాళం అంటారే, అది గంగా జలం అంటుండేది దాన్ని. అది పోయి అప్పుడు ఆ గిన్నెకు పేరు వచ్చింది గంగాళమని. గంగాళమని పేరు రావటానికి అది కారణం. కాబట్టి భగవన్నామ స్మరణ లేకుండా చేసే స్నానము స్నానం కాదు. స్నానం కూడా గుడ్డ కట్టుకొని స్నానం చేయవాలి కానీ దిగంబరంగా స్నానం చేయకూడదు. అందువల్ల స్నాన వస్త్రము, ఒక వస్త్రము నడుము కట్టుకొని స్నానం చేయాలి. ఆ వస్త్రము పిండి తుడుచుకోవాలి. అంతేగాని కట్టుకొని స్నానం చేసిన గుడ్డను పిండి దాంతో తుడుచుకోకూడదు. ఆ గుడ్డ భుజం మీద వేసుకోకూడదు. కాబట్టి వేరే వస్త్రంతో తుడుచుకోవాలి. స్నానం ఎప్పుడు పవిత్రంగా ఉండవాలి. పవిత్రమైన భావనలో భగవన్నామ స్మరణ చేస్తూ స్నానం చేయాలి.